ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి నా శుభవందనములండి. ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఆది కాండము 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఒకసారి చదువుతాను, వినండి, సరేనా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్పము అంటే ఏంటి? సర్పం అంటే ఏంటి? పాము, స్నేక్. ఇక్కడ బైబుల్ ఏమని చెప్తుంది? సర్పానికి ఒక ఉదాహరణ అంటే ఒక నిర్వచనం అంటారు. సర్పానికి నిర్వచనం ఏంటంటే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో అంటే భూజంతువులు అంటే తెలుసు కదా మనకి, ఏంటయ్యి? అన్ని అడవిలో జంతువులన్నీ, వాటన్నిటికంటే అంట సర్పము యుక్తి గలది. అంటే సర్పము చాలా తెలివిగలది. సర్పము చాలా తెలివిగలదంట. ఆ తర్వాత అది ఆ స్త్రీతో, ఆ స్త్రీ ఎవరు అంటే అవ్వ. ఇది నేను స్టార్టింగ్ చెప్పేది ఏంటంటే, మనకి ఇద్దరు మానవులు ఉన్నారు కదా, ఎవరెవరు వాళ్ళు? ఆదాము, అవ్వ. ఆదాము, అవ్వ. ఆదాము అంటే అబ్బాయి, అవ్వ అంటే అమ్మాయి, తెలుసు కదా. ఇప్పుడు జరిగిన సిట్యువేషన్ ఏంటంటే, ఈ అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? సర్పం అంటే ఏంటి? పాము. ఈ అవ్వ దగ్గరికి పాము వచ్చి ఒక క్వశ్చన్ వేస్తుంది. ఏమని వేస్తుందంటే, స్త్రీతో, ఇది నిజమా? ఏంటి? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఎన్నో క్వశ్చన్ ఇది? 2వ క్వశ్చన్ ఇది అని అడిగాను. ఎన్ని క్వశ్చన్లు వేసింది? 2 క్వశ్చన్లు వేసింది స్త్రీతో. ఏమని? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేవుడు ఏ ఫలమునైనా తినొద్దా అని ఆ స్త్రీని ఏం చేసింది? క్వశ్చన్ వేసింది, క్వశ్చన్ అడిగింది. అడగంగానే మరి ఆన్సర్ చెప్పాలిగా మనం. మరి స్త్రీతో చెప్పి ఏం చెప్తుందంటే, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో చెప్పాను. ఏం చెప్పాడు? ఏం చెప్పింది ఆ స్త్రీ? దేవుడు ఈ తోట చెట్లు మొత్తం ఎన్ని ఫలములు అయితే ఉన్నాయి అన్ని తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది చూసావు, ఆ ఫలము మాత్రం తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే, ఆ ఫలము తింటే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చావకుండా ఉండునట్లు నువ్వేం చేయాలి? ఆ ఫలము యొక్క చెట్టు యొక్క ఫలము మాత్రం నువ్వు తినకూడదు. ఒకవేళ తింటే చచ్చిపోతావు అని చెప్పి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు అని చెప్పి అవ్వ ఆ సర్పంతో చెప్పింది. చెప్పింది. అప్పుడు ఏమని అంటుందంటే ఆ సర్పము, అసలు మళ్ళీ కన్వర్జేషన్ చూడండి. ఇదంతా ఒక ఇద్దరి మధ్యలో సంభాషణ తెలుసు కదా, ఇద్దరి మధ్యలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదే విధంగా స్త్రీ సర్పము మాట్లాడుతుంది. అంటే నా సర్పానికి మాటలు వచ్చా అంటే, ఆ రోజుల్లో సర్పానికి మాటలు వచ్చు, మాట్లాడుతా ఉంది. ఇక్కడ చూడండి, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఏం చెప్పింది? అరే పిచ్చిదానా, చావరో, ఎవరు చెప్పారు చేస్తారని? చావరో. ఒక్కసారి గనక మీరు తిన్నారే అనుకో, మీరు మంచి చెడ్డలు మీకు తెలిస్తే దేవతల వలె అవుతారని దేవునికి తెలుసు, అందుకనే తినొద్దని చెప్పాడు. ఇక్కడ అదే కదా, దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మీరు దేవతలలో అవుతారు. అసలుకి దేవునికి తెలుసు కాబట్టి మీరు దేవతల వలె అవ్వకూడదని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆ చెట్టు యొక్క పండుని తినొద్దు అని చెప్పి చెప్పాడు. ఎవరు చెప్పాడు? సర్పం చెప్పింది. అంటే సర్పము అపవాది సర్పంలో దూరి అలా చెప్పింది. ఇక్కడ చూడండి, ఎన్ని అబద్ధాలు చెప్పింది సర్పం? ఏమేమి అబద్ధాలు చెప్పండి? ఏమేమి అబద్ధాలు? మీరు చావరని చెప్పింది. ఆ తర్వాత దేవదూతల వలె అవుతారని చెప్పింది. 3వది ఏం చెప్పింది? అది మంచిదే, అది అబద్ధం కాదు. మంచి చెడ్డలు నిజంగానే తెలుస్తాయి, అంతే కదా. ఇప్పుడు మనకు మంచి చెడ్డలు తెలియట్లేదా? తెలుసు. 3వ అబద్ధం ఏంటంటే, దేవతల వలె అవుతారు, దేవునికి తెలియను అంట. అంటే దేవునికి తెలుసు కాబట్టి మిమ్మల్ని తినొద్దు అన్నాడు. ఎన్ని అబద్ధాలు చెప్పింది? 3 అబద్ధాలు చెప్పింది. ఇక్కడ చూడండి, అది సాతాను ఎవరో తెలుసా? దానికి పేరేంటో తెలుసా? అబద్ధానికి
జనకుడు. జనకుడు అంటే ఏంటి? తండ్రి. తండ్రి కదా. ఇప్పుడు మనకి ఏమంటారు? నాన్న అంటారు, తండ్రి అంటారు, జనకుడు అంటారు, పిత అంటారు కదా. అబద్ధానికి జనకుడు వాడు, జనకుడు. ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఏమని యేసు ప్రభులు వారు స్పష్టంగా చెప్పారో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూడండి. ఏమనుందంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధీకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ ఏముంది స్పష్టంగా? అబద్ధానికి ఏంటి? ఎవరంట? జనకుడు. బ్రాండ్ అంబాసిడర్. అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే అపవాది. అపవాది వాడు. అబద్ధం వచ్చిందే వాడు. అబద్ధం అంటే వాడు. అసలుకి స్త్రీతో చెప్పంగానే ఆ స్త్రీ ఏమనాలి? మనమైతే ఏమంటామండి? మనమైతే ఏమంటాము? దేవుడు చెప్పిన మాటని మనం ఏం చేయాలి? వినాలి. కాబట్టి ఆ చెట్టు యొక్క ఫలాన్ని నేను తిననే అంటావా? నిజం చెప్పండి, అంటావా? అంటావా? మీ ముందు ఇక్కడ ఒక పెద్ద ఏంటంటే ఒక గిన్నె లాంటిది తెలుసు కదా, దాన్ని మూతేసి ఇక్కడ పెట్టి మీరు ఫస్ట్ నాయపు చూస్తారు, దానికన్నా చూస్తారా? ఏందబ్బా ఇది? నేను అంటాను, అమ్మా వాక్యం వినండి, ఇది మాత్రం తెరవటానికి వీలు లేదు అనగానే మీరేం చేస్తారు? వాక్యం వినరు. ఇంకా ఏందబ్బా ఇదే? అసలు ఏంది? ఎందుకు తెరవద్దు అన్నాడు? ఎందుకు అమిస్ట్రీ అనగానే నేను వాక్యం చెప్తానేమంటాను, మీ కళ్ళు ఎప్పుడు అట్లాగే ఉండిద్ది అంటే ఇంకెందరూ హల్లెలూయా అనగానే మీరు కూడా హల్లెలూయా అంటారు, కానీ కాన్సన్ట్రేషన్ ఉండదు. అంతేనా? కాన్సన్ట్రేషన్ అదే చూస్తారు, అదే చేస్తారు. దాంట్లో ఏముంది అంటే మనిషి స్వభావం అది. తినొద్దు అన్నదే తింటా, చెయ్యొద్దు అన్న పనే చేస్తాం. ఇందాక మనం వాక్యం విన్నాం కదా, 100 క్వశ్చన్లు మనకు వేస్తాం. ఎందుకు, ఏమిటి, ఎలా, అసలు ఎందుకు తినకూడదు, దాంట్లో ఏముంది అంటామనమా? అంటాం. ఎప్పుడైతే ఆ సర్పం అవ్వకు చెప్పిందో, అవ్వ ఏం చేసిందో చూడండి. అసలు ఇదైతే నాకు భలే నచ్చిన పాయింట్. చూడండి ఒకసారి. అవ్వ ఏం చేసిందంటే, మళ్ళీ వచ్చేద్దాం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దీంట్లో మీకు ఏమర్థం అవుతుందో నేను ఒకసారి అర్థమైందంటే ఏమర్థమవుతుందో నేను చెప్తాను. చూడండి ఏమర్థమైందో. ఇక్కడ ఆ స్త్రీ ఆ వృక్షము, దేవుడు ఏం చెప్పాడు? ఫస్ట్ తినకూడదని చెప్పాడు. తినకూడదని చెప్పినప్పుడు ఆ వృక్షం చూసినప్పుడల్లా ఆమెకేమనిపించింది? ఫస్ట్ లో తినకూడదు. ఎందుకంటే సర్పము చెప్పక ముందు దేవుడు అది చెప్పాడు, హెచ్చరించాడు, ఆ పండు మీరు తినకూడదు, ఒకవేళ తింటే చేస్తామనగానే అప్పుడు ఆమె ఏమనుకుందంటే, ఒరే తినటం ఎందుకు, చావటం ఎందుకురా నాయన, నా భర్తతో సంతోషంగా ఉంటాను, ఇదంతా దేవుడు నాకు ప్రశాంతంగా ఇచ్చాడు, ఆ చెట్లు అదొక్కటేగా వద్దు, తినొద్దు అంత, మిగతా పళ్ళన్నీ తినమన్నాడు కదా అని చెప్పి మొత్తం అన్ని తింటారు. అంటే మొత్తం అన్ని తినేవాళ్ళు ఎప్పుడైతే సర్పం వచ్చి నువ్వు తింటే దేవదూతల వలె మారతావని చెప్పిందో, అప్పుడు ఆ అవ్వకి ఎలా కనిపించిందో తెలుసా? ఆ వృక్షం ఎలా కనిపించిందంటే అది చాలా రమ్యంగా కనిపించిందంట, అంటే చాలా అందంగా కనిపించిందంట. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, ఆమెకి ఏమనిపించింది? ఆహారానికి మంచిది అనిపించిందంట. ముందైతే ఏమనిపించింది? ఆహారానికి చెడ్డది. ఎప్పుడైతే సర్పం చెప్పిందో ఆహారానికి అది ఎలా కనిపించింది? మంచిదంటే ఏంది మన దృష్టిలో? తినేది. తినవా? మంచిగా తింటా. గన్నేరు పప్పు తింటావా? తెలుసా గన్నేరు పప్పు? తింటాం. గన్నేరు పప్పు తింటే ఏమవుతాం? చచ్చిపోతాం కదా. గన్నేరు పప్పు మంచిది కాదు, మిగతా వాటన్నిటిని తినేయన్ని మంచి. ఇప్పుడు ఇవేమనుకుంటుందంటే ఆహారానికి ఆ పండు ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించిందంట. చాలా మంచిగాను, ఆ తర్వాత కన్నులకు అందమైనదియు. ఎలా కనిపించింది? కన్నులకు అందమైనది. అందం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనుషులనే కాదు, మనుషులతో పక్కన పెడతా, తర్వాత చెప్తా. పళ్ళు, ఇప్పుడు మీరు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళారు. ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళంగానే ఎలాంటివి చూస్తారు?
ఎట్లా ఉండాలి? మీకు ఎట్లా కనిపించాలి? టమోటాలు తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? ఎర్రగా నిగనిగలాడుతూ ఉండాలి. ఉండాలా ఉండకూడదా? అట్లా ఉండకుండా పాలిపోయినాయి పుచ్చులా కనిపించినట్టు తీసుకుంటారా? తీసుకోరు కదా. ఇక్కడ కూడా అదే. ఎప్పుడైతే ఆ సర్పం చెప్పిందో అదేమో ఆహారానికి మంచిదిలా కనిపించిందంట, కన్నులకు అందంగా ఉందంట. అబ్బా ఏముందరా పండు, చెప్పింది అర్థమవుతుందని నేను మీకు. కన్నులకు చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. తర్వాత వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట. వివేకం అంటే జ్ఞానం ఇచ్చే రమ్యమైన ఉండుట చూచి ఆమె తిందకాక అలా ఆయన కూడా పెట్టింది. ఆమె తిందకాక అలా ఆయనకు కూడా పెట్టింది. మనం నాశనం అయిపోయినా పర్లేదు, ఎదురాడుకు బాగుపడకూడదు. ఎదురాడు నాశనం అవ్వాలా. నేను నా కళ్ళు తెరవబండి, మా ఆయన కళ్ళు కూడా తెరవబడాలి కదా అని చెప్పి ఇచ్చేసింది. ఇక్కడ ఇదే నేను అంటుంది. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కాంటెక్స్ట్ లో ఎప్పుడైతే దేవుడు వద్దు అని చెప్పినప్పుడు మనకి అది అసహ్యంగా కనిపించింది, మనం తినకూడదని కనిపించింది, మనం ఇది తింటే చచ్చిపోతాం అనిపించింది అంటే ఆమెకి ఎప్పుడైతే దేవుడు చెప్పాడు కాబట్టి ఇవన్నీ మనకు అనిపించింది. మన మైండ్ లో తినకూడదు, తింటే చచ్చిపోతాం, ఇది చెడ్డదే, మంచిది కాదు అని మనకు అనిపించింది. ఎప్పుడైతే వేరే వాళ్ళు వచ్చి నువ్వు ఇది దేవుడు నీకు అబద్ధం చెప్పాడు, ఇది తింటే నువ్వు దేవతల వలె అవుతావు, నువ్వు చావనే చావు, అది దేవునికి తెలుసు కాబట్టి నిన్ను తినకుండా, నిన్ను దేవతలాగా మార్చకుండా ఉండటానికి, అంటే నువ్వు మారకుండా ఉండటానికి ఆయన చేసిన కుట్ర అని ఆ ఉద్దేశంతో ఎవరు చెప్పారు? సాతాను చెప్పేసరికి ఎప్పుడైతే ఆ మాట చెవిని పడిన తర్వాత తినకూడదు అన్న పండు దగ్గరికి వెళ్ళి అది చూసినప్పుడు ఎలా అనిపించిందంటే ఇది మంచిగానే ఉంది, ఇది అందంగానే ఉంది, దీనివల్ల జ్ఞానం వచ్చింది, మంచి చెడ్డలు వస్తాయి అని తెలుసుకొని దాన్ని తిని తన భర్తకిచ్చింది. మనం కూడా మన జీవితంలో ఎలా ఉంటామో తెలుసా? మన జీవితంలో వద్దు అన్నదాన్ని ఫస్ట్ బాగానే ఉండిద్ది. మళ్ళీ ఎవరైతే వచ్చి ఏం కాదురా, తప్పు చేసినా పర్లేదు, ఏం కాదు అనగానే మనలో ఏమనిపించిద్ది? ఏం కాదులే అనేది అనిపించిద్ది. అంతేనా? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. కొంతమంది బయట వాళ్ళు, అన్ని జనులు ఏం చేస్తారంటే, స్త్రీ పురుషుల గురించి చెప్తాను మీకు ఈజీగా అర్థం అవటానికి. ఒక కాలేజ్ కుర్రాడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు అంటే నెమ్మదిగా, అంటే ఏ స్త్రీని చూడకుండా, ఎవరిని చూడకుండా, పరస్త్రీ జోలికి వెళ్లకుండా తన పనేదో తను చూసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకొకడు ఉన్నాడు. వాడేం చేశాడు? అమ్మాయిలందరినీ ఏంటంటే కామపు చూపుతో చూస్తూ, వాళ్ళందరినీ అబ్యూస్ చేస్తూ, వాళ్ళందరినీ తెలుసు కదా ర్యాగింగులు చేస్తూ అలా ఉండేవాడు. వాడేం చేశాడు అంటే, ఇప్పుడు వీడిని చూసి వీడేంద్ర ఎట్లా వెళ్ళిపోతుంది, వీడిని కూడా చెడగొట్టాలరా అని వీడు అనుకోగానే ఇప్పుడు వాడిని పిలుస్తాడు. ఒరే రారా అనగానే, ఒరే నువ్వు ఎందుకు అమ్మాయిలు చూడవు, ఎందుకు ర్యాగింగ్ చేయమంటే, అది తప్పన్నారండి మా నాన్నగారు, మా అమ్మగారు, అది తప్పన్నారండి, ఒక స్త్రీని తప్పుగా చూడకూడదు అన్నారండి, ఒక స్త్రీని లేకపోతే ఎవరిని ర్యాగింగ్ చేయకూడదు అన్నారండి. అలా చెప్పంగానే ఈయనేమంటారు తెలుసా? అరే పిచ్చోడా, మీ అమ్మ నాన్నలు అంతే అంటారా, చేతస్తు వాళ్ళు ఇప్పుడు చూడరా ఎంత, నేను ఇప్పుడు మరి చెడిపోయానా, నేను నాకేమైనా అయ్యిందంటారా చూడరా అనగానే అప్పుడు వాడికి ఏమొచ్చిద్ది? జయం వచ్చి, అవును నిజమే, వాడు మంచిగానే ఉన్నాడు అన్ని చేసేసి మనం కూడా చేస్తే తప్పేంటి అని మనకేమొచ్చిద్ది? అప్పుడు ఆ స్త్రీని కామపు చూపుతో చూస్తాం. ఎప్పుడైతే స్త్రీని కామపు చూపుతో చూస్తాం అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంతేనా? ఇంకొక మాట ఏమంటాడు? ఒరి చేస్తే తప్పు కానీ చూస్తే తప్పేంట్రా. అర్థమైంది నేను చెప్పింది? ఒక స్త్రీని చెరిస్తే తప్పు, చేయి పట్టుకుంటే తప్పు, లేకపోతే తీసుకెళ్లి పాపం చేసే తప్పు, చూస్తే తప్పు కాదు. మనం ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించినంత వరకు ఏదైనా చేసుకోవచ్చు అని వాడు చెప్పంగానే వాడి కన్నులు నిజమే కదంట్రా, ఇది నేను చేస్తే తప్పు కానీ చూస్తే తప్పు కాదు కదా అని చెప్పి వాడు ఏం చేస్తాడు? సింపుల్ గా ఒక అమ్మాయిని అలా కామంతో చూస్తూ ఉంటాడు, పాన్ సైట్స్ చూస్తూ ఉంటాడు, పాన్ వీడియోస్ చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అలా చూస్తూ స్టార్ట్ చేశాడో వాడికి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ స్త్రీ అయినా సరేనండి, అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు రాగానే ఏమవుతాడు? వాళ్ళ నాన్న వాళ్ళ మాటలో పెరచెవిని పెట్టేసి వాడు చివరికి ఏం చేస్తాడు?
పాపంలో పడిపోతారు. అబ్బాయే కాదండి, అమ్మాయి కూడా. ఇది రియల్ ఫ్యాక్ట్. నేను ఒక వీడియో చూసినప్పుడు ఆ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఇంటర్ సెకండ్ ఇయర్ ఏం చేసింది, అమ్మాయి మంచిగానే ఉంది, వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక పని మనిషిని పెట్టారు, అబ్బాయిని పెట్టారు. పని మనిషిని పెడితే అప్పుడు దాకా బాగానే ఉంది. రాత్రిపూట ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ అంట, వసే పిచ్చిదాన ఏం చేస్తావని చెప్పి ఒక పాన్ వీడియో పంపించిందంట. అంటే తెలుసు కదా, అంటే అసభ్యకరమైన వీడియో పంపిస్తే నేను చూడండి అనగానే, చూడవే మంచిగా ఉండేది అనగానే ఆ అమ్మాయి మెల్లమెల్లంగా చూసి అలవాటు చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగానికి బయటకు వెళ్తే ఆ అబ్బాయి ఒకడే ఉన్నాడు. ఈ అమ్మాయి జ్వరం అని చెప్పి అక్కడ పడుకుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి కుర్రాడు కాబట్టి వాడిని తీసుకెళ్లి వాడితో పాపం చేసింది. ఎవరు చూస్తారులే, మా అమ్మ లేదు కదా, మా నాన్న లేదు కదా అని చెప్పి చివరికి కొన్ని రోజులు అలాగే సాగిస్తూ ఉంటే ఏం జరిగింది తెలుసా, వాళ్ళ నాన్న వచ్చాడు, ఏదో ఛార్జర్ మర్చిపోయారు అంటే వాళ్ళ నాన్న వెనక్కి వస్తే అమ్మాయి అలా ఉంటే ఆడిని అలా ఆ అబ్బాయిని ఇద్దరిని చంపేశాడు. ఆడిని వాళ్ళ అమ్మాయిని బ్యాట్ తీసుకొని చంపేశాడు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉండొచ్చు. పాపము వలన వచ్చు జీతము, పాపం చేశావు మరణం పొందుకున్నావు. ఆదాము నిజంగానే అవ్వ ఆదాము ఇద్దరు పాపం చేశారు, మరణాన్ని పొందుకున్నారు. శరీర మరణం పొందుకోలేకపోయారు, శరీర మరణం పొందుకోలేదు, ఆత్మ మరణం. దేవుణ్ణి నుండి దూరంగా వెళ్ళిపోయారు కదా. అర్థమైందా మీకు నేను చెప్పింది? దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయారు కదా. అప్పటి వరకు దేవుడు ఏం చేసేవాడు, సాయంత్రం పూట వచ్చి ఆదాము ఎక్కడున్నావు అనగానే, ప్రభువా నేనున్నాను ఇక్కడ అనగానే ఆయనతో మాట్లాడే సంభాషణ పోయిందా? ఆయన్ని చూసే కన్నులు పోయినాయా? ఆయనతో మాట్లాడే నోరు పోయిందా? ఆయన్ని స్పర్శించే చేతులు పోయాయా? ఆయనతో సావాసం ఎలా ఉండేది చూడండి, రోజు ఫ్రెండ్స్ లాగా. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్షిప్ వల్లే ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. 6 సంవత్సరాలు ఉన్నాడు అంటే 6వ క్లాస్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఇప్పుడు లడ్డుకి ఏడుపు రాదా, అన్నా ఎక్కడికన్నా వెళ్తున్నావు అని చెప్పి. ఎందుకంటే ఆ బంధం దేవుడితో ఉండే బంధం పోయింది కదా. ఎవరి వల్ల పోయింది? నా దృష్టిలో సాతాను వల్ల అనుకోను, కానీ అవ్వ వల్ల. ఎందుకంటే చెప్పేవాడు 100 చెప్తాడు, చెప్పడా? చెప్తేవాడు 100 చెప్తాడు, మనం వినాలా? వినాలి. వినకపోవటం అనేది ఎవరిష్టం? మన ఇష్టం. ఇప్పుడు వచ్చి వెంకటయ్య గారికి, వెంకటయ్య ఇక్కడేందయ్యా పత్తి వేస్తున్నావు, పత్తి పంటతో వరి వేసుకో బాగుపడతావు అనగానే ఈయన వెంకటయ్య గారు వచ్చి పత్తి వేయకుండా వరి వేసారు అనుకోండి, అది పోయింది అనుకోండి. లేకపోతే ఇంకొకరు వచ్చి చెప్పి, ఏమయ్యా వరి వేసేది ఏందయ్యా, వరి పంటతో కాకరకాయ వేయి. ఇంకొకరు వచ్చి అలా అంటే 100 మంది చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? 100 చెప్తారు. కానీ నువ్వేం చేయాలి? నీ మనసులో అనిపించింది నువ్వేం అంటే మంచిది, దేవుడికి అనుకూలమైనది, తల్లిదండ్రులకు అనుకూలమైనది ఏదైతే పంట అయినా సరే, పంట కూడా మనం ఏమనుకుంటాం అక్కడ దానికి ఇక్కడ ఏదేస్తే మనకి కాకరకాయ పండిద్ది, ఇక్కడ పండదు. ఇక్కడ ఏ భూమికి సరిపడా ఏదైతే ఈ నేలకు సరిపడా ఎక్కడ వాతావరణం బట్టి ఏది పండిందో అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత దేవుడి మీద ఆధారపడాలి. అలా కాకుండా దారిపోయే వాడి మాటలన్నీ ఈయన వేసామనుకో ఏమైంది, మొత్తం పోతాయి. ఇక్కడ సాతాను గారు చెప్పాడు, మనల్ని శోధిస్తాడు. శోధించరా? ఇప్పుడు యేసుక్రీస్తు వాడిని కొండ మీద శోధించాడా లేదా? ఏమని శోధించాడు? నువ్వే గనక నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అనగానే, దేవుడు నిజమే కదా, నేను దేవుని కుమారుని కదా, రాళ్ళు బుష్ అది రొట్టెలు అయిపోయినాయా? అట్లా చేసుకోలే. ఆయన ఏమన్నాడు తెలుసా? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని మాట వలన బ్రతుకుతాడు అని చెప్పాడు. అయిపోయా. ఇంకొకటి ఏం చెప్పాడు? నువ్వే నిజంగా దేవుడు కుమారుడు అయితే ఎక్కడి నుంచి దూకు, ఆ కొండ మీద నుంచి దూకు. వాక్యం ఉంది, ఏమనుంది? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎట్టి పట్టుకుంటారని ఉంది కదా, మరి అక్కడి నుంచి దూకయ్యా, నీ దూతలు పట్టుకుంటారు అనగానే ఆయన ఏమన్నాడు? నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధించొద్దు అన్నాడు. అలా కాకుండా నేను దేవుణ్ణి అనగానే దూకేశాడా? ఆయన తెలుసు శోధకుడు వాడు, శోధించటానికే వాడు ఉంటాడు. కాబట్టి వాడు ఏదైతే శోధిస్తున్నాడో మనం అది గ్రహించాలా. అలా గ్రహించాలంటే ముఖ్యంగా ఏం కావాలి తెలుసా? దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆత్మ లేకుండా మనం గ్రహించలేము, తెలుసా? దేవుని ఆత్మ గ్రహించలేము. చూడండి, 20 సంవత్సరాల కుర్రాడికి మీరు మంచి చెప్తే ఆడు ఎండో, ఒరే చదువుకుంటారా నాయన ఇట్లా అవుతారంటే, మీరైనట్టు నేను మంచిగా అవుతాను అంటారంటరా. వాడికి 20, వాడికి 30 సంవత్సరాలు వచ్చిన వాడికి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు వాడు ఏమనుకుంటాడు తెలుసా? మా అమ్మలు అప్పుడు ఎప్పుడో చెప్పారు, నేను వినకుండా ఇది తెచ్చుకున్నా
ఆడు కుర్రాడికి ఆడి పిల్లాడికి చెప్తాడు, ఆడేమంటాడు, ఆడు కూడా అంతే చేస్తాడు. అంతేనా? అందుకని పెద్దల మాట ఏమంటారా, సద్ది మూట. సామెతల గ్రంథంలో ఉంటుంది, నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు, నీ తండ్రి చెప్పు బోధన చెవి యొగ్గు అని సామెతలు 1వ అధ్యాయంలో ఉంటుంది. స్టార్టింగే తల్లి తండ్రి గురించి ఉంది అక్కడ. అది అంటే నువ్వు ఎవరు చెప్పినా సరే ఫస్ట్ విను. నేను మంచి అయినా సరే చెడైనా సరే విను, కానీ నువ్వు సెగ్రిగేట్ చేసుకోవాలి. మంచి చెడు అనేది నువ్వు తెలుసుకునే వివేచన నీకు ఉండాలి. అర్థమైందా? అక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు ఏమని, నువ్వు తింటే చేస్తావు అనగానే అది ఎవరో వచ్చి సర్పం చెప్తే నువ్వు వినేదేంది? అసలు నువ్వు వినేదేంది? ఆ స్వభావం ఇప్పుడు మనకు కూడా వచ్చిందా రాదా? ఆ స్వభావం మనకు కూడా వచ్చేసింది. నేను ఎందుకు చేయకూడదు? నువ్వు చెప్తే నేను అనాలా? నేను ఇంతే చేస్తా, చెయ్యి. ఏమైంది? కింద పడి పొలరాలినాక అప్పుడు తెలిసింది. అంతేనా? పొలరాలినాక అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్, అమ్మా నాన్న నువ్వు చెప్పింది కరెక్టానా అని అప్పుడు అంటారు. అనేది ఏదో ముందే ఉంటే మెల్లకుండా కూర్చుంటా అయిపోయేదిగా. అంతేనా? అందుకని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అది ఇంకొక మాట ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? సర్పమంట తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసపరుస్తారేమో, ఎట్లయినా మీరు తొలగిపోతారేమో అని భయపడుచున్నాడంట. ఎవరో? పౌలు భక్తుడు. ఎందుకు పౌలు భక్తుడు చెప్తున్నాడు? పౌలు సువార్త ప్రకటించాడు, కొరింథీ సంఘాన్ని స్థాపించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? ఒకవేళ అపవాది వచ్చి సాతాను, అంటే అపవాది అంటే ఎవరో, సాతాను వచ్చి డైరెక్ట్గా రాదు, మనలో ఉన్న వాళ్ళే అపవాదిలో దూరి నువ్వు ఎట్లాగా అంటే ఏంటంటే వారిని నెగిటివ్ మాటలతో, వారిని ఇబ్బంది పెట్టే మాటలతో అలా చెప్పారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? హృదయం అనేది దేవుడి సన్నిధుల నుండి బయటికి వెళ్ళిపోద్ది. అలాగా అవి వెళ్ళిపోద్దేమో అని చెప్పి ఈయన భయపడుతున్నాడు. నిజమే కండి. ఇప్పుడు నేను కూడా భయపడతాను లేదా? పాస్టర్ గారు భయపడతారు లేదా? పాస్టర్ గారు అయితే ఎప్పుడు భయపడుతూనే ఉంటున్నారు. ఏమని చెప్తారు తెలుసా? మీకు అందరికీ నాకు చెప్తారు, అయ్యా ఏంటయ్యా వీళ్ళు ఎట్లా అయిపోతున్నారు, అసలుకి వాళ్ళు పేదాళ్ళు కానీ తాగు వచ్చి భార్యలను కొడుతున్నారు, పిల్లలు ఏమో అట్లా అయిపోతున్నారు అయ్యా, ఎంత భారంగా ఉన్నారో తెలుసా? ఎంత భారము, నా ఇట్లా అయిపోయింది ఏందయ్యా అంటున్నారు. సంఘం ఇట్లా అయిపోతుంది ఏందయ్యా అని చెప్పి నామకార్థంగా అయిపోతుంది. యవనస్తులు కూడికి పెడితే రాట్లా, 5-6 వస్తున్నారు అంతే. ఎంతమంది? 50 మందికి 5-6 పేరు రావట్లేదు. ఏమనంటే ఫోన్లు ఎత్తట్లేదు. ఏమైంది మరి? నిజంగా నాకు భారం ఉండదా? ప్రభా యవనస్తులు జ్ఞాపకం ఉంచుకుంటే వాళ్ళు చెడిపోతున్నారయ్యా అని చెప్పి. అంటే ఇక్కడ కూడా పౌలు అదే చెప్తున్నాడు. సర్పం ఏం చేసిందంటే తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది. తన కుయుక్తి చేత, అదే కదా, 3 అబద్ధాలు చెప్పింది. 3 అబద్ధాలు చెప్పగా అది నిజం అని నమ్మి తినేసి పాపంలో పడిపోయింది. ఇక్కడ ఇంకొక పాఠం ఏంటో తెలుసా మనం నేర్చుకోవాల్సింది? ఇప్పుడు నా మీద ఎవరన్నా సరే తప్పుడు నిందలు చెప్పినా గానీ మీరు ఏం చేసేస్తారు? చాలా మంది నమ్ముతారా? నమ్ముతారు. నమ్మినప్పుడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది నిజం కాదంటే మీకేమనిపించింది? బాధ అనిపించింది. ఒక సందర్భం చెప్తాను. ఈసన్న గారు చెప్పింది. ఆయన అంట ఒకానొక ఊరిలో అంటే సంఘం పెట్టినప్పుడు ఆయన వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఎంతమంది, ఒక 200 మంది అప్రాక్సిమేట్ గా అండి, అంత క్లారిటీగా చెప్తున్నప్పుడు విన్నాను. ఒక 200 మంది ఉండేవాళ్ళంట. అప్పుడు అక్కడ ఒక ఆవిడ వచ్చిందంట. అంటే ఆమె ఎప్పుడు వచ్చేదంట, ఒక పూలు పెట్టుకుని వచ్చిందంట, పాపో బాబో. ఆ తర్వాత ఆ బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి హోసన్న గారికి ఒక గది ఉందంట. ఆ గదిలోకి వెళ్ళి ఏం చేసిందంటే, ఈయన వాక్యం చెప్తున్నారు కదా, ఆ గదిలోకి వెళ్ళి ఆ పిల్లాడికి పాలు ఇచ్చారంట. పాలు ఇచ్చిన తర్వాత వాడు ఏ పూలు ఉన్నాయి కదా, ఆ పూలు పట్టుకొని ఇట్లా అన్నాడంట. ఆ బుడ్డ పిల్లాడికి ఏం తెలుసు, ఆడికి ఆ పూలన్నీ అక్కడే పడిపోయినాయి. ఆమె ఏం చేయాలి? ఓడవకుండా ఏం చేసిందంటే వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఆ పూలు అక్కడే ఉంటే ఈ విశ్వాసులు అందరూ వెళ్ళి, హోసన్న గారు చూసావా, వేరే అమ్మాయిని తెచ్చుకున్నాడు, పూలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి అని చెప్పి ఎంతో మంది వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత
వెళ్ళిపోయింది, అందరికి స్ప్రెడ్ అయిపోయింది. హుసన్న గారు అట్లా అంటాడు, హుసన్న గారు ఇట్లా అంటాడు, అదే ఏసన్న గారు ఎట్లా అంటాడు, ఏసన్న గారు ఎట్లా అంటాడు అని చెప్పి కొంతమంది విశ్వాసంతో ఉన్నారంట. ఒక 20 మంది ఎంతమంది ఉన్నారంట. ఆయన ఏ తప్పు చేయడు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన దేవుని సేవకు నిజంగా అని చెప్పి వాళ్ళు అంటి పెట్టుకుని ఉన్నారంట. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మతంట, అమ్మ ఏందమ్మా ఎవరు లేరేంటంటే, ఆ రోజు ఇలా జరిగిందమ్మా అనగానే అప్పుడు ఈ అమ్మ ఏడ్చిందంట. అయ్యో నిజమమ్మా, నా బిడ్డేనమ్మా అక్కడ పెట్టేసింది, అది ఇట్లా పట్టుకొని పూలన్నీ అక్కడ పడిపోయి నా పూలే అయ్యి నేను ఓడవటం మర్చిపోయాను, ఓడవలేకపోయాను అని చెప్పి ఏడుస్తూ బాధపడిందంట. ఈ విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత మళ్ళీ వచ్చారంట. హుసన్న గారు జరిగింది ఏదో జరిగిపోయింది ఏసన్న గారు అన్నారంట. అంటే నీ సేవకుడి మీద ఒక నింద వేస్తున్నప్పుడు, నా మీదే కాదు మీ మీదైనా సరే, భార్య మీద భర్త మీద ఒక నింద వేస్తున్నప్పుడు అది నిజమా అబద్ధం అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త మీద నిందేస్తారు, ఏమన్నారే మీ భర్తకి ఏం చెప్తారు, మీ ఆవిడ ఎవరితో వాడు తిరుగుతుందా అంటారు. ఈ సమాజం ఎలా ఉందో తెలుసా, అన్నతో తిరిగినా సరే, చెల్లెలతో తిరిగినా సరే రంగు కట్టేస్తారు. ఇప్పుడు భార్యతో ఏం చెప్తారు, ఒరే అమ్మ మీ ఆయన దేన్ని ఉంచుకున్నాడమ్మా అనగానే పరిగెత్తకూడదు, ప్రూఫ్స్ ఉండాల. మీ అన్యోన్య జీవితాన్ని చెడగొట్టాలని చెప్పి సాతాను ఎన్నో విధాలుగా చేస్తానే ఉండిద్ది. చేస్తాను ఇక్కడ సాతాను కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అదే కుయుక్తి చేత మిమ్మల్ని కూడా మోసపరిచిద్ది, నన్ను కూడా అందరినీ మోసపరిచి మనలో ఉన్న అన్యోన్యతను ఏం చేసిద్ది తెలుసా, తెగదెంపులు చేసేసిద్ది. అందుకనే మనం మెయిన్గా ఏం చేయాలో తెలుసా, ఫస్ట్ ఎవరు చెప్పినా సరే విని అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఎప్పుడు గొడవలు పెడతాడంటే ఆడి మాటలు వినపోయినా పర్లా, అట్లా అంటాడు, మాటలు వినపోయినా పర్లా. అందుకని అది జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటంటే అది కుయుక్తి చేత ఎలాగైతే మోసపరిచిందో అవ్వని మిమ్మల్ని కూడా మోసపరిచిద్ది. అది జ్ఞాపకం ఉంచుకోండి. మీ జీవితాల్లో మోసం చేసి అక్కకి, తండ్రికి, చెల్లికి, అమ్మకి, భార్య భర్తలకి, పిల్లలకి తన కుయుక్తి చేత గొడవలు పెట్టి విరగొట్టేసిద్ది. జాగ్రత్త. దేవుడు అదే చెప్తుండే, ఆలోచించండి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎవరు మోసపడ్డారండి? ఆదామా అవ్వ మోసపడింది, కానీ ఆదాము మోసపరచబడలేదంట. అంటే ఆదాము దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నువ్వు నా చెప్పేది ఏంటి, నీకు నేను పేరు పెడితే నువ్వు పేరు అందపో అని ఉంటాడు. కానీ అవ్వ మాత్రం మోసపడిపోయింది. అందుకని నేను ఇక్కడ ఏం చెప్తానంటే జాగ్రత్త. స్త్రీని ఎక్కువ మోసం చేస్తారు. అంటే మోసం చేస్తారంటే ఎలాగంటే తెలుసా, స్త్రీ తొందరగా అట్రాక్ట్ అయిపోద్ది. దేనికి అట్రాక్ట్ అయిపోద్ది? చీరలకి అట్రాక్ట్ అయింది కదండి, చీరలకి అట్రాక్ట్ అయిపోద్ది. ఆ తర్వాత మాటలకి. మరి ఎట్లా పడిపోతున్నారు తెలుసా, మా షాప్ ఎదురుగా హోటల్ ఉంది. ఆ అమ్మాయి 15 సంవత్సరాల వయసు, లేపుకుని వెళ్ళిపోయింది. వేరే వాడిని చూసి లేపుకుని వెళ్ళిపోయింది. ఏంద్రా అంటే ఏంలే, ఆడేం చేశాడు, వాడుకొని వదిలేసాడు, వెళ్ళిపోయాడు. ఆడు ఎటు వెళ్ళిపోయాడు. దౌర్భాగ్య స్థితి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి ఆస్తి ఉంది. ఆ అమ్మాయి ఆటో డ్రైవర్ని ప్రేమించింది. ఆటో డ్రైవర్ని ప్రేమించి తప్ప అంటే తప్పు కాదు, కానీ ఆటో డ్రైవర్ని ప్రేమించిన తర్వాత సంవత్సరం ఉంది, బాబు పుట్టాడు. ఆడు తాగొచ్చి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆస్తి తీసుకురాపో అన్నాడు. తర్వాత చచ్చిపోయాడు. ఆ నాన్న కూడా నా గడప తొక్కడానికి వెళ్ళి చచ్చిపోయింది నా కూతురు అన్నాడు. ఈ వల్ల నా పెద్ద కూతురు కూడా పిల్ల అవట్లా. అంత దౌర్భాగ్య స్థితిలో అండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక 4-5 మాటలు లేకపోతే బైక్ స్కిడ్లు వేసినట్టు వేసారు అనుకో, పడిపోతారు అంతే. అట్లా కాదు, అందరూ అంటలేదు. కొంతమంది ఆళ్ళల్లోనూ ఉన్నారు, వీళ్ళల్లోనూ ఉన్నారు. మాటలు చెప్పి మాయ చేసి వాళ్ళని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలా మంది కనపడుతున్నారండి. అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. జాగ్రత్త. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యం చెప్తుంది. అంటే చూసుకోవటం అంటే వినటం. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మంచి వింటున్నారా, చెడు వింటున్నారా? నువ్వు ఏదైతే వింటావో
దాని ప్రకారమే నీ మనసు ఆలోచిస్తూ ఉంటుంది. పొద్దున్నే మీరు లేచి దేవుని పాటలు పాడుతూ సంతోషకరమైన వార్త విన్నారనుకోండి, ఆ రోజంతా మీకు ఏమనిపించిద్ది? సంతోషంగానే అనిపించింది. పొద్దున్నే ఎవరైనా చావు వార్త విన్నారనుకోండి, ఆ రోజంతా మీకు ఏమనిపించిద్ది? బాధే. సంతోషకరమైన వార్త వచ్చినా సరే బాధే, బాధే. అది జ్ఞాపకం. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అవ్వ 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 కాదు, సర్పము క్వశ్చన్ వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ వేసింది. ఏం క్వశ్చన్? ఇది నిజమా? మనం కూడా కొన్నిసార్లు క్వశ్చన్లు వేస్తాం. ఇప్పుడు ఎలాగంటే అది చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు? చేతి ఏమైందంట? ఇవన్నీ క్వశ్చన్లే కదా. ఈ క్వశ్చన్ల వల్ల ఈ క్వశ్చన్లు వేయటం వల్ల మనం ఏమవుతుందో తెలుసా? అది చెయ్యాలని ఇంట్రెస్ట్ వచ్చేసింది మనకి. అది చేయాలని ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎప్పుడైతే అలా క్వశ్చన్లు వేసింది కాబట్టి ఆన్సర్ చెప్పింది, ఈమె అబద్ధం చెప్పేసింది, అయిపోయా. అందుకని ఇక్కడ ఇంకో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఆదాము మోసపరచబడి అవ్వ మోసపరచబడింది, అందుకని జాగ్రత్త అండి, మీరు మోసపరచబడకూడదు. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మోసపరచబడకూడదు. మీరు శోధకుడు శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్వేస్ పక్కనే ఉంటాడు. శోధనలు పక్కనే ఉంటాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ చెప్తారు. ఏం చెప్పారు? నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాను. అంతేనా? అదే విధంగా సాతాను కూడా అదే చెప్పిద్ది. నేను ఉన్నాను, మీ అందరినీ చెడగొడతాను. నేను ఉన్నాను, మీ అందరినీ చెడగొడతాను, మీ అందరినీ శోధనలో పడేస్తాను. ఇప్పుడు శోధనలో పడటం తప్పు కాదు, అర్థం చేసుకోండి. శోధనలో పడటం తప్పు కాదు. ఆ శోధన నుండి తప్పించుకోవాలి. ఇప్పుడు శోధన అంటే ఎలాంటి శోధన వచ్చిద్దో, ఎలా ఉంటాయో తెలుసా అండి శోధనలో? యవనస్తులకంటే తెలిసిందే. ఎలాంటి ఒక స్త్రీని చూడాలని, ఒక పురుషుడిని చూడాలి, అలాంటి శోధనలు వస్తూ ఉంటాయి. అలాంటి శోధనలు ఎప్పుడైతే వచ్చినాయి, సాతానా పొమ్ము, నా దేవుడు నాకు చెప్పాడు ఏమనంటే, నా కన్నులు అటు ఇటు తిరగకూడదు, ఒక స్త్రీని కానీ ఒక పురుషుడిని కానీ మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్టు లెక్క అని చెప్పారు. కాబట్టి నాకు అలాంటి ఆలోచనలు ఒకవేళ వచ్చినా నేను నా మాత్రం దాన్ని చేయిస్తాను, నా దేవుని శక్తితో ఎప్పుడైతే అనుకుంటావు తెలుసా? అనుకుంటే అప్పుడు అది నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఊహే కదా, ఎంజాయ్ చేయి అన్నారనుకోండి, తిరిగి పాపంలో పడిపోతాం. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కంటుందంట. అసలు నేను చెప్పిన దురాశ అంటే గర్భం ధరించింది అంటే. మీకు ఉదాహరణకు చెప్తాను ఏనంటే, మీకు ఉదాహరణకి ఈజీగా అర్థమైపోవటానికి చెప్తాను ఏనంటే, ఇప్పుడు ధనం, డబ్బు, మనకి అందరికి డబ్బు కావాలా వద్దా? డబ్బు కావాలి. మనకి అత్యాశ ఉండిద్ది, అంటే అత్యాశ. మనం సంపాదించాడు, ఇంకా అవి పెట్టాలి. ఓకే, అతను వేరే వాడిని కూడా చంపేసి వాడు ఆస్తి మనకు వచ్చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి తెలుసా? ఏంటంటే మా తాతను చంపేస్తే మా తాత ఆస్తి అంతా నాదే. ఇటు బతుకున్నాడు, నాకు రాయట్లేదు అనగానే వాడు దురాశ, అంటే వాడి ఆశ వల్ల వాడు దురాలోచన చేసి ఏం చేశాడు? వాళ్ళ తాతను మందు పెట్టి చంపేశాడు. దురాశ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దురాశ గర్భం ధరించి ఏం కందే? పాపం కందంటే, పాపం అంటే ఏంటి? చంపేయటం. పాపం చంపేసిన తర్వాత వాడు ఏమన్నా దొరకకుండా ఉంటాడా? దొరికిన తర్వాత వాడికి ఏమొచ్చింది? మరణం. అంతేనా? మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జాంపుల్? అలాగే దురాశ గర్భము ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కంటుంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ నిజంగా నీళ్ళు దురాశతో, అవ్వ దురాశే కదా. ఏం ఆశ అది? ఎందుకు ఏమనుకుంది? దేవదూతలు అనగానే అంతే పడిపోయింది. దేవదూతలు అనగానే, దేవదూతలు అంటే 2 రెక్కలు ఉంటాయి, నేను కూడా దేవుడు పక్కనే కూర్చుంటాను, అబ్బా ఊహ. మన చిన్నపిల్లలు చూడండి, ఊహలు ఉంటాయి. అలాగే ఏం ఊహలు? ఇప్పుడు నేను పెద్ద అవుతాను, డాక్టర్ అవుతాను, కారు కొంటాను, మా నాన్నని కారులో తీసుకెళ్తాను. మీకు లేదేమో, నాకు చిన్నప్పుడు ఉంది. చిన్నప్పుడు మా పక్కన శర్మ గారు అని ఆయన ఉండేవాడు, డాక్టర్. మా తాత ఆ మారుతి గారు కొంట, నేను ఎక్కించుకొని తీసుకెళ్తా అన్నాడు. మా తాత ఇప్పుడు చనిపోయాడు, కానీ మా అమ్మమ్మని తీసుకెళ్తున్నా. అంటే ఊహలు. ఈమె దేవదూత అనగానే ఈమెకేమనిపించింది? నిజంగా దేవదూత అవుతానని చెప్పేసి చివరికి ఏం చేసింది? తినేసింది. తిన్నాక అప్పుడు తెలిసింది, కన్నులు తెరవబడ్డాయంట. తను వస్త్రాలు లేకుండా ఉన్నారని అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అలా చేసిన తర్వాత ఇట్లా వచ్చింది. అంతేనా?
అప్పుడు దేవుడు శపించాడు కదా, ఏమని శపించాడు? నీ ప్రసవ వేదన నేను హెచ్చిస్తానన్నాడు అవ్వనే. సర్పాన్నేమో మన్ను తినమన్నాడు. ఆదామునేమో ఏమన్నాడు? నువ్వు బ్రతుకున్నంత కాలము కష్టార్జితంతో నీ చెమట నేల మీద పడితేనే అంటే అప్పుడు నువ్వు తింటావు, ఆహారం తింటావు, కష్టార్జితం. ఇప్పుడు అంతేగా అవుతుందిగా అండి? అంతేనవుతుంది. ప్రసవ వేదన నిజంగానే స్త్రీ ఎంత వేదన పడుతుంది. ఆమెకి బాగా హెచ్చిస్తానని చెప్పాడు. తర్వాత ఆదాము నువ్వు మొలిస్తే ఏమొస్తాయి అన్నాడు? ముళ్ళ పొదలో తొప్పలే వస్తాయి అన్నాడు. నిజంగానే పురుషుడు ఎంత కష్టపడుతున్నాడు. మనం కష్టపడేది ఎందుకంటే ఈ 5 వేళ్ళు నోట్లోకి వెళ్తానికే కదా. 5 వేలు నోట్లోకి వెళ్తానికే. అసలు తిండే లేదనుకోండి, నిజంగా మనం కష్టపడే వాళ్ళమా? ఏం కష్టపడేవాళ్ళు? ఈ చదువులు ఎందుకు? అంతేనంటారు. ఈ చదువులు ఎందుకు? సార్లు కొట్టేవాళ్ళు, అది చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, ఇవన్నీ ఎందుకు కదా. అది అందుకని అది అంటే ఒక్కడ చూడండి, ఈ 5 ఏళ్ళు వెళ్ళటానికి ఎలాగైతే మనం కష్టపడుతున్నాం, అది అర్థమైందా? ఇదే విధంగా ఈ 5 ఏళ్ళు వెళ్తానికి కష్టపడుతున్నాం కదా. అదే విధంగా మరి మన ఆత్మ కూడా నిత్య జీవంలోకి వెళ్తానికి కష్టపడాలి. మనం ఏ విధంగా కష్టపడాలి? నిజ దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించాం లేదా? అంగీకరించాం. ఇక్కడ చూడండి, నేనేం చెప్తానంటే, ఎప్పుడైతే పాపం చేసిన తర్వాత దేవుడు క్షమించండి, ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేశాడు. బయటికి పంపించిన తర్వాత ఊరుకున్నాడు పాపం ఆయన. మళ్ళా నా బిడ్డలు మళ్ళా నా దగ్గరికి రావాలి కదా. రావాలి కాబట్టి ఏం చేయాలి? నా ఒక్కొక్క కుమారుణ్ణి నేనే పంపిస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని మనకి అనుగ్రహించు. ఇంకో చాట ఏమనుందంటే, ఆయన మన అంధకార సంబంధమైన క్రియలన్నింటిని విడుదల దయచేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి. ఇదే ఒకటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. మనల్ని ఎలా రక్షించాడు? పునర్జన్మ సంబంధమైన బాప్తీసం ద్వారా మనల్ని రక్షించాడు. ఈ బాప్తీసం ఎవరి ద్వారా తీసుకున్నాం? బాప్తీసం యేసుక్రీస్తు ద్వారా. ఆయన యేసుక్రీస్తు ఎవరో? దేవుని కుమారుడు. ఆయన వచ్చి ఏం చేశాడయ్యా? మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా! మన కోసం ప్రాణం పెట్టాడు. ఎలా పెట్టాడు? మన చేసిన తప్పులకి, మన కాళ్ళు చేతులు చేసిన తప్పులకి ఆయన కాళ్ళకి చేతులకి మేకులు కొట్టించుకున్నాడు. మన మీద ఉమ్ము ఆయన మీద వేయించుకున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన తల చేసిన తలంపులు, పిచ్చి తలంపుల ఆలోచనలు ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన మన మీద పాప భారాన్ని తీసి ఆయన శిలువ పాప భారం మోసుకొని గొల్గతా కొండ దాకా వెళ్ళి మన కోసం మరణించాడండి. కేవలం ఎవరి కోసం? మన కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం మరణించి 3వ రోజు తిరిగి లేచి, మృత్యుంజయ తిరిగి లేచి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? మళ్ళీ వస్తా నేను, సిద్ధంగా ఉండు, రెడీగా ఉండు. స్కూల్ బస్సు వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు? కరెక్ట్ టైం చెప్తాడు, 8 వస్తానని రాని రెడీగా ఉంటారు. కానీ దేవుడు టైం చెప్పలా. దొంగ వచ్చినట్టు వస్తా అన్నాడు. దొంగ ఎలా వస్తాడు తెలుసుగా? దొంగ వచ్చినప్పుడు నేను వస్తాను మీ ఇంటికి, జాగ్రత్త బంగారం డబ్బులని ఇక్కడ పెట్టు, మిమ్మల్ని కొట్టనో తిట్టనో తీసుకెళ్ళిపోతా అంటాడా? నువ్వు ఎప్పుడు వచ్చేటప్పుడు చెప్పరా అని చెప్పి మన చుట్టూ వాళ్ళందరినీ పోగు చేసాడు. వచ్చినప్పుడు చితకబోతావు కదా. కానీ దేవుడు మాత్రం ఆయన ఎట్లా వస్తాడు? దొంగ వచ్చినట్టు వస్తానంటున్నాడు. అంటే తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు దొంగ. అదేవిధంగా నేను వస్తాను. నేను వచ్చినప్పుడు ఆయన ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరినీ ఏం చేస్తాడు? ఆయన తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు. మరి అందులో మనం ఉన్నామా అనేది మన క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ఏం చేసాము? సరే, అవ్వదు, అయిపోయింది. ఇప్పుడు అవ్వ తినేసాం, అయిపోయింది. ఇంకా అవ్వ తప్పు చేసేసింది. ఆ తప్పు సరి చేసుకోవడానికి అవకాశం లేదు. ఆయనే సరి చేయడానికి తన కుమారుని పంపించాడు. కుమారుని పంపించి ఇప్పుడు అవ్వ చేసిన తప్పు సరి చేసుకుని మనం చేసిన తప్పు సరి చేసుకోవచ్చు కదా. ఏ విధంగా సరి చేసుకోవచ్చు చెప్పండి? యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారానే ఆ తప్పును మనం సరి చేసుకోగలుగుతాం. పెన్సిల్తో రాశారు, తప్పు రాసావు. పెన్సిల్తో రాసావు తేజస్ని, అది తప్పు రాసావు. ఏం చేస్తా? ఎరైజ్ చేస్తావు. పెన్నుతో రాస్తే ఎరైజ్ చేయగలవా? చేయలేం కదా. ఇప్పుడు మన పెన్సిల్తోనే రాసింది, పెన్సిల్తో రాసావు. ఎరైజ్ ఏంటో తెలుసా? దేవుని రక్తం. ఆ రక్తంతో మన పాపాలను కడిగేసేసాడు. అంతే, కడిగేసేసాడు. ఎంత కూడా లేకుండా కడిగేసేసాడు. ఆయన ఇంతం లేదు, అంతం లేదు. ఆయన కొద్దికే. చాలా మంది చెప్తారు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు పాపం దొంగతనానికే, ఆయన రక్తం దొంగతనానికి మాత్రమే పనికొచ్చిద్ది. యేసుక్రీస్తు రక్తం వ్యభిచారానికి పనికిరాదు. ఈ తప్పుడు బోధ వచ్చేసిందండి.
తప్పుడు బోధ వచ్చింది. కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును. ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును. హల్లెలూయా. విడిపించదా? ప్రతి పాపము నుండి, చిన్నాడని లేదు, పెద్దవాడని లేదు, ఎవరైనా లేదు అన్న. బిన్ లాడెన్ విడిపించిద్దా? తెలుసా బిన్ లాడెన్ అంటే? ఆ బిన్ లాడెన్ ఏం చేశాడు? ట్విన్ టవర్స్ కూల్చేసాడు అమెరికాలో. ఆయన్ని కూడా రక్షించిద్దా? ఆయన కూడా క్షమించిద్దా? ఎస్, క్షమించిద్ది. ఆయన దేవుని సన్నిధికి వచ్చి తన పాపాలను నిజంగా ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉంటే నిజంగానే దేవుడు రక్తం క్షమించింది. దేవుడు క్షమిస్తాడు. ఆయన రక్తం ద్వారా పాపాలను తుడిచివేస్తాడు. అలా కాకుండా ఏదో ఫార్మాలిటీగా వచ్చేసి ఏదో అందరూ వస్తున్నారుగా అని చెప్పి వచ్చేసి ఇక్కడ కూర్చొని మళ్ళా పాపాలు క్షమించాను, దేవుడు నన్ను క్షమించాడని చెప్పి మళ్ళీ అదే పాపాన్ని చేస్తుంటే నిజమైన మారు మనసు కాదు. ఇది నిజమైన మారు మనసు కాదు. అది జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? హృదయంలో సాతాను ఏముందలే, దేవుడు క్షమామయుడు. ఈరోజు తప్పు చేసి క్షమించేస్తాడు అంతే అనగానే నువ్వేం చేస్తా? ఎప్పుడైతే చెప్పింది చూసావా, తినేసింది, అప్పుడు కూడా నువ్వేం చేస్తావు? చేసేస్తావు పాపం. ఇంకోళ్ళు ఏమంటారు తెలుసా? పౌలు లాంటి వాడు తప్పు చేశాడండి, మనం చేతి తప్పు లెక్క అంటారు. ఆయన తప్పు చేయలే అని ఇల్లు లెక్కేస్తారు. ఇప్పుడు నేను చూడండి, నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఎలాంటి పాపాలు చేస్తారో నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను, చెప్పి ముగిస్తాను. ఏం చేస్తారో చూడండి. ఇప్పుడు నేనున్నానండి మీ అందరికి. ఇప్పుడు నేను ఇప్పుడు చిరిగిపోయిన ఫ్యాంట్లు వేసుకొచ్చా. అప్పుడు లడ్డు కూడా ఏమంటాడు? అన్న వేసుకొచ్చాడుగా, నేను వేసుకొస్తే తప్ప అంటాడంట. చెప్పండి, అంటాడు. అంటే ఇప్పుడు నేను ఇది కవర్ చేసుకోండి, నేనేమంటాను? దేవుడు పైరూపాన్ని చూడడం అంటాను. అప్పుడు మీరు కూడా నన్నే ఫాలో అవుతారా? వాక్యాన్ని ఫాలో అవుతారా? నన్నే ఫాలో అవుతారు మీరు. అంటే నేను మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నాను? పాపంలో పడేస్తున్నాను. ఎలాగైతే సర్పం అవ్వను పడేసిందో నేను అలాగే పడేస్తున్నాను. నేను చెప్పాను, మీరేం చేయాలి? అప్పుడు అన్నయ్య చెప్పింది తప్పు, ఎందుకంటే వాక్యం ఎలా ఉంది, పైరూపం అనగానే పైన అనుకుంటున్నారు, కానీ దేవుడు అందాన్ని చూడడు. దేవుడు ఇంకో చోట ఏమని రాస్తుంది? సభ్యతమైన వస్త్రాలు ధరించమని రాస్తుంది. అలా కాకుండా ఇలాంటి పడితే అలా పెడితే కాదు, అన్నయ్య ఆ వాక్యాన్ని వక్రీకరించాడు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుంటాం వాక్యం చదివినప్పుడు మాత్రమే. అర్థమైందా? అలా కాకుండా ఫుల్గా మేకప్లు వేసుకొచ్చారు. ఎవరో చెప్పరండి, మీరు మంచోళ్ళు, మీరైతే వేసుకోరు. మామూలుగా చెప్తున్నాను. ఫుల్గా మేకప్లు వేసుకొచ్చి ఎక్కడ ఉండి అమ్మ మేకప్ ఎందుకు వేసుకొచ్చావు అమ్మ అనగానే పాస్టమ్మర్లు వేసుకుంటున్నారన్న. పాస్టమ్మర్లు అందరూ వేసుకుంటున్నారు, పాస్టర్లు అందరూ. నేను వేసుకుంటే తప్పింది? నీ రోల్ మోడల్ ఎవరు? దేవుడా పాస్టరా? చెప్పండి ఆనంద్ గారు, దేవుడా పాస్టరా? దేవుడి మీద రోల్ మోడల్ అంటే మీకు అర్థం అవటానికి రోల్ మోడల్ అంటే ఆయన లాగానే ఉండాలి. నేను ఎవరిలాగా ఉండాలి? పాస్టర్ గారు లాగా. దేవుడు లాగా. పాస్టర్ గారు అంటే అమ్మాయి ఎలా ఉండాలి? పాస్టమ్ గారు లాగా, దేవుడు లాగా. దేవుడు పాస్టమ్ గారు లాగా కాదు. ఆమె ఏదో మేకప్ వేసుకొచ్చింది, దాని ప్రకారం మీరు మేకప్ వేసుకొస్తే ఎలా? అంతేనా? ఆడు ఎట్లా నరకానికి వెళ్ళిపోయాడు? ఎవరో సాతాను. ఆడు అవ్వను కూడా నరకానికి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు, అవను అందరినీ. నిజమే కదా? మరి నేను నరకానికి వెళ్తానని నాకు తెలుసు. ఫస్ట్లో ఒక డైలాగ్ వేసి ఏం చెప్పాను? మనం నాశనం అయిపోయిన పొరలేదు కానీ పక్కన బాగుపడకూడదు. మనం నరకానికి వెళ్ళి పడలేదు, వాళ్ళు కూడా నరకానికి రావాలి. ఈ రోల్ మోడల్ ఎవరంటే దేవుడు. పాస్టర్ గారు పాస్టమ్మర్లు కాదు. వాళ్ళు మేకప్ వేసుకొచ్చారు, మా పాస్టర్ గారు చినిగిపోయిన ఫ్యాంట్లు వేసుకొచ్చాడు, ఫ్యాషన్ స్టైలు అట్లాంటివి కాదు. ఒక ఆయన చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. మరి వాళ్ళు వాక్యం ఏమని అర్థం చేసుకున్నారంటే టాటూస్ చేసుకున్న తప్పులేదు, మీరు అదే పట్టుకుంటారు, మిగతా వాటిని ఎందుకు పట్టుకోరు? అక్కడున్న సందర్భం వేరే, ఆయన చెప్పిన వేరే. అంటే ఏంటంటే మన సందర్భాన్ని బట్టి మన వాక్యాన్ని మార్చుకుంటాం. తెలుసా? మన ఆలోచన బట్టి వాక్యాన్ని మార్చుకుంటాం. వాక్యం అలా మార్చుకోకూడదు. వాక్యం ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, అంతే. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. అవసరం మనం మారాలి, వాక్యాన్ని మార్చకూడదు. వాక్యాన్ని మారిస్తే ఎలాగా? వాక్యాన్ని మారిస్తే నువ్వు అబద్ధికుడివే, నువ్వు సాతాను సంబంధివే, నువ్వు పోయేది కాక వేరే వాళ్ళు కూడా పోగొడుతున్నావు. పరిసయ్యులు అట్లాంటి వాళ్ళే. దేవుడు అంటాడు, ఓరి పరిసయ్యులారా, మీరు పోయే వాళ్ళని పోనేవారు. ఎట్లాగా? నరకానికి వాళ్ళు వెళ్తారు, కానీ వీళ్ళు దేవుడి సన్నిధికి రావాలంటే అన్ని జనులకి రానివ్వట్లేదు. వీళ్ళు అపోస్తులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి సువార్త చెప్తే వీళ్ళు ఎంట్లా, అందుకని వాళ్ళు దేవుడు అన్ని జనులకు చెప్పమన్నాడు, చెప్తున్నారు. వీళ్ళు ఏంటలేదు, ఆన్లైన్లో ఇవ్వట్లేదు. వీళ్ళు వెళ్ళినట్లు ఆన్లైన్. అది జ్ఞాపకం ఉంచుకోనండి. మరి ఎలా ఉంటున్నారు మీరు? నా మాటలు వింటున్నారా, దేవుని మాటలు వింటున్నారా?
ఇప్పుడు నేను ఒకవేళ కనుక అబద్ధాలు చెప్పినా సరే మీరు నా మాట వినకూడదు, మీరు నా మాట వినకూడదు. దేవుని వాక్యం ఫస్ట్ ప్రాధాన్యత మనకి. నేను ఒకళ్ళు తప్పు చెప్పాను అనుకోండి, పిల్లల్ని అడగండి, ఇక్కడ బెంజమిన్ వాళ్ళందరూ ఉన్నారు. నేను ఇవాళ తప్పు చెప్పాను అనుకోండి ఒక వాక్యాన్ని, నెక్స్ట్ ఆదివారం వచ్చి నేను చెప్తాను, అమ్మ నేను తప్పు చెప్పాను, అది ఎట్లా కరెక్ట్ చేయాలని నేను చెప్తాను. నాకు ఏంటంటే చాలా మంది చెప్పరాలా, ఎందుకు చెప్పరు చెప్పండి. ఈయనకే సరిగ్గా నాకేం, నాకు అట్లాంటివి ఏ ఉండవు. నేను తప్పు చేస్తే ఎస్ తప్పు, అమ్మ నిజంగానే తప్పు జరిగింది అక్కడ, ఒక వాక్యాన్ని నేను ఏం చేశానంటే కరెక్ట్గానే చెప్పా, అంటే పదాలతో అడ్డు ఇటు పదాలు మార్చంగానే నాకు అనిపించింది. తర్వాత నేను ఆలోచిస్తాను, నేను వీడియో రికార్డ్ చేస్తే నేను విన్న తర్వాత ఒక వాక్యం నేను తప్పుగా అనిపించినప్పుడు నేను తర్వాత ఆదివారం వీళ్ళు చెప్పాను, ఇలా తప్పు చెప్పానమ్మా, నేను పరలోక సంబంధమైనది గురించి ఏదో తప్పు చెప్పాను, తర్వాత క్లారిటీ ఇచ్చాను, ఓకేనా ఎలాగమ్మా అని చెప్పి. అలా సరి చేసుకోవాలి మనం మన జీవితాన్ని కూడా అలా సరి చేసుకోవాలి. వేరే వాళ్ళ మాటలని, వేరే వాళ్ళు పాపంలో, వేరే ఏంటంటే పాస్టర్లో రోల్ మోడల్ కాదు మీకు. నేను ఏ మాటలు పడితే నేను మిమ్మల్ని పాపంలో పడే చేస్తే మీరు వినకూడదు, అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకో మాట ఏమంటారు, తాగిన తప్పులేదు బైబిల్లో, త్రాగుడు గురించి ఉంది అనగానే మీరు తాగేస్తారా? ఇప్పుడు వాక్యం చెప్పారు, ఏమని చెప్పారు, 2:1 ద్రాక్ష రసం గురించి ఉంది. ద్రాక్ష రసం అంటే ఏంటి, మందు అంటే ఏంటి? ద్రాక్ష రసం అంటే ఏందమ్మా, గ్రేప్ జ్యూస్ కదా. మందు అంటే ఏంది, మందు సీసాలు. ఆ 2 ఒకటేనా? ద్రాక్ష రసం అన్న మద్యం అన్న ఒకటే, తాగొచ్చు తప్పు లేదు, తాగు అనగానే మీరేం చేస్తారు, తాగుతారా? తాగకూడదు. ఎందుకు? బైబుల్ స్పష్టంగా ఉంది. వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పక్కడ. మీకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? పిల్లలకు కూడా తెలుసు. నేను ఇప్పుడు మాస్టర్ని, ఇలా బొడ్డాలకి వెళ్ళి 2 రోజులు 3 అన్నా, వాళ్ళు కరెక్ట్ అంటారు, రాంగ్ అంటారా? రాంగ్ అని అంటారు. ఎందుకు సార్ 2 రోజులు 3 కాదు సార్ 4 సార్ అంటారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కాబట్టి. తెలియకపోతే 3 అంటారు. అందుకని మీ అందరికీ వాక్యం తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది రాంగ్ తెలియాలి. అలా తెలియనంతసేపు సాతాను ఎలాగైతే అవ్వను మోసపుచ్చిందో మనల్ని కూడా అలాగే మోసపుచ్చిద్ది. కొంతమంది అయితే దశంభాగాల కోసం ఆరాటపడుతున్నారు. ఒక ఆమె చెప్తా ఉంది, మీరు దశంభాగాలు ఇచ్చి సావండి, ఇవ్వకపోతే మీ అప్పులు తీరవు, మీరు బాత్రూంలో పడి ఏడిచినా సరే అప్పులు తీరమంటుంది. దశంభాగాలు ఇచ్చి సావండి. అరే తినటానికే తిండి లేదు, దశంభాగం ఎక్కడెత్తాను నేను? చాలా మంది కానుకలు పెట్టాల్సి వచ్చిందని చెప్పి చర్చికి రావట్లేదు తెలుసా? అవసరంలా, దేవుడు మీ కానుకల కోసం అడగలేదు, మీ కానుకల కోసం కాదు, రండి ఏం కాదు, అయిపోయినా పర్లా. దేవుని ప్రేరేపణ బట్టి ఏంటి లేదా, ఓకే యాక్సెప్టబుల్, నో ప్రాబ్లం. మీరు వచ్చి దేవుని వాక్యాన్ని వినండి అంతే. నీ మనసుకి దేవుడు ప్రేరేపిస్తాడు ఒకనొక రోజు, అప్పుడు ఇవ్వు. అప్పుడు ఎవరు అడగాల్సిన అవసరం లేదు, అప్పుడు ఇవ్వు అంతే. అలా కాకుండా నేను ఇచ్చేసి ఇవ్వాల్సింది అంటే చర్చి కొడతారు. ఇంకా బైబిల్ కాదు అట్లాగా చెప్పింది. బైబిల్ సరిగ్గా ఆలోచించాలి. ఆ పాయింట్ గురించి తర్వాత నేను చెప్తాను, ఓకేనా? ఈసారి ఒక ప్రసంగమే చెప్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. అందుకని ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదండి. ఏది మంచి ఏది చెడు అనేది వినాలి. ఇప్పుడు చాలా మంది కాపురాలు కూలిపోతుంది, ఎందుకో తెలుసా? పక్కనాల మాటలిని. అంతేనండి, పక్కనాల మాటలిని కాపురాలు కూలిపోతున్నాయి. ఎంతమంది ఉన్నారు నాకు తెలిసినట్టు, ఎంతమంది ఉన్నారు. వాళ్ళ అమ్మ చెడగొడుతుంది, ఆడే వస్తాడులేవే, ఆడేం రాడు, డ్రైవర్ చుట్టూ ఇంకో పెళ్లి చేసుకుంటాడు. నిన్నెవడు చేసుకుంటాడు? సరే నువ్వు ఇంకొకరిని చేసుకున్నా కానీ వాడికి అనుమానంతోనే ఉండిద్ది. ఆలోచించండి. ఎవరి మాటలు పడితే వాళ్ళ మాట వినకూడదు. వాళ్ళందరూ ఎవరు? సాతాను సంబంధులు. ఎప్పుడైతే అలా చెప్తామో పాపం ఎప్పుడు తీయగానే ఉండిద్దండి. కాకరకాయ ఎప్పుడు చేదుగానే ఉండిద్ది కదా. జిలేబీ ఎప్పుడు తీయగానే ఉండిద్ది. ఎక్కువ జిలేబీలు తింటే ఏమైద్ది? జిలేబీ తెలుసా మీ అందరికి? జిలేబీలు ఎక్కువ తింటే ఏమైద్దిరా? రోగం వచ్చిద్ది. అప్పుడు ఇంజెక్షన్ మంచిదా చెడ్డదా? ఇంజెక్షన్ అండి, మందు. ఇంజెక్షన్ తెలుసా మీకు? మంచిదా చెడ్డదా?
మంచిది. రోగం వస్తే మీరు ఇంజక్షన్ లేకుండా ఏం చేస్తారు? చెడ్డదైతే మీరు చచ్చిపోతారుగా. ఇప్పుడు రోగం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, ఇంజక్షన్ చేస్తారు. అది నొప్పి పుట్టిద్దా, సమ్మగుంటిద్దా? నొప్పి పుట్టిద్ది. మంచి నొప్పే పుట్టిద్ది. మంచి మాటలు నొప్పే పడతాయి, నొప్పే పడతాయి మంచి. ఇప్పుడు ఆ మరియమ్మ గారు వచ్చి, అమ్మా నువ్వు తినాలమ్మా అంటే, ఎప్పుడు ఏంది నీ నసా? ఫోన్ చేసినప్పుడల్లా తిను, చదువుకో, అది అంటారా? అందండి ఇప్పుడన్నా? అనలేదా? అంటే చూస్తుందంటే అనే ఉండిద్ది. ఎప్పుడు ఏంది నీ నస చెప్పించుతానా అంటే అప్పుడు అనిద్ది. అంటారు, ఏమని అంటారు అప్పుడు? ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఎందుకు? నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావో లేదో అడుగుతా ఉంటారు. మంచి మాటలు అయ్యి. అలా కాకుండా వేరే వాళ్ళు వచ్చి, ఏమే ఎవరన్నా చూసుకున్నావా, డబ్బులు మమ్మల్ని అడగటం మానేసి వాళ్ళని అడుగు, ఎరా ఎవరు నన్ను చూసుకున్నావా అంటే స్లాంగ్. అట్లాంటి అవి చెడు మాటలు అవి కాదు. మంచి మాటలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. అయ్యే మనకి మంచి, అయ్యే మన త్రోవకు వెలుగుగా ఉంటాయి. దేవుడి వాక్యం కూడా చేదుగానే ఉండిద్ది చాలా మందికి, అంతేనా? దేవుడు ఏమంటున్నాడు, భక్తుడు ఏమంటున్నాడు? తీగ ఉండే వాళ్ళకి నీ వాక్యము నా పాదములకు దీపము, వెలుగై ఉన్నది అంటున్నాడు. అది దీని గురించి వాల్యూ తెలియని వాళ్ళకి ఎలా ఉండిద్ది? ఎందుకురా బుక్ చేదుగా ఉండిద్ది, అన్ని మనం చేయలేవరా అంటారు. దేవుళ్ళు నిజంగా ఉంటే దేవుడు చెప్పిన మాటలన్నీ మనకి ఎలా ఉంటాయి తెలుసా? వినసొంపుగా ఉంటాయి, తీయగా వినసొంపుగా ఉంటాయి. అబ్బా థ్యాంక్ యూ యేసయ్యా అంటాం. అదే మనం దేవుళ్ళో కాకుండా లోకంలో ఉన్నామే అనుకో, లోకంలో ఉన్నాం అనుకో, అప్పుడు దేవుని మాటలు ఎలా అనిపిస్తాయి? భారంగా అనిపిస్తాయి, భారంగా. సినిమా స్టెప్లో ఇద్దరా అంట, అప్పుడు ఏమనిపించింది? అబ్బా ఈ పాస్టర్ గారు బాగా కష్టంగా చెప్తున్నారబ్బా. అక్కడైతే డాన్స్లు వేస్తున్నారు, బెత్లహేములో సందడి అని డాన్స్ వేస్తున్నారు. అక్కడ భలే ఉంది. ఈయనేంద్రా ఎట్లా చెప్తాడు? నీకు నీ చర్చికి దండవురో, నేను రాను. వీడికేం చెప్పి తెలుసా? లోపల ఉండి సాతాను, దావీదు నాట్యం వేశాడు కదా, నాట్యం వేస్తే తప్పేంటి? ఈ పాస్టర్ గారు అబద్ధం చెప్తున్నాడు, నువ్వు ఆ వాక్యం చూపించు, ఆడెండో నువ్వు వెళ్ళిపో అక్కడికి, అది మంచిగా ఉంది. సాతాను ఈ అవ్వ వెళ్ళి పాపంలో కలిసిపోయాడు, డ్యాన్సులు, అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్సులు, ఏంది చర్చిలు, సంఘంలో దరిద్రం అంతా. పాస్టర్ గారులు ఏమంటలేదు, మిగతా వాళ్ళు ఏమంటలేదు. ఏమన్నంటే దావీదు నాట్యం ఆడలేదా? దావీదు ఎట్లా నాట్యం ఆడాడు? ఇట్లాగే నాట్యం ఆడింది. అది అర్థం కావట్లేదండి. వాక్యాన్ని వక్రీకరిస్తున్నారండి, వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. చెప్పా కదా, మేకప్లు ఇవన్నీ అన్నీ అయ్యే వాక్యాన్ని వాళ్ళకి తగ్గట్టు వాక్యాన్ని ఎంచుకుంటున్నారు అంతే, దాన్ని వక్రీకరించేస్తున్నారు. పేతురు భక్తుడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడంటే, పౌలు కూడా తన వచ్చిన జ్ఞానాన్ని బట్టి పత్రికలు రాశాడు. విద్యా విహీనులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని వక్రీకరిస్తారు, వక్రీకరించడం అంటే తెలుసా? అంటే అమ్మ అన్నా కానీ ఏమంటారండి, అమ్మ అన్నా కానీ నీ అమ్మ కానీ వినిపిద్దా? అది ఇక్కడ బూతు మాట కాకపోవచ్చు, అటేపు బూతు మాట. అట్లా అంటే తప్పుగానే వినిపించింది, నువ్వు మంచిగా అన్నాక తప్పుగా వినిపించింది. అది జ్ఞాపకం ఉంచుకోండి. జీవితం అవ్వ మోసపోయింది. ఎవరి మాటలు విని? సాతాను మాటలు విని. ఎప్పుడైతే ఆ మాటలు విని మోసపోయిందో, తినకూడదన్న పండు మంచిగా అనిపించింది, తినొద్దన్న పండు చాలా అందంగా కనిపించింది. అదేవిధంగా మనం కూడా సాతాను చేత మోసపడ్డామంటే మనకి చేయకూడదన్న పాపము మనకు తీయగానే కనిపించింది. ఎవరన్నా ఎలాంటి వాక్యాలు ఎత్తుక్కుంటారు, ఎలాగా దావీదు నాట్యం ఆడలేదా అనే వాళ్ళకి ఆ వాక్యం అప్పుడు వరకు
ఇప్పుడు అప్పుడు వరకు డాన్స్ అంటే అవి వేయకూడదు, సినిమా స్టెప్లు మనకెందుకు అవన్నీ అనే వ్యక్తి, శ్రద్ధగా ఉండే వ్యక్తి ఎప్పుడైతే ఎవడో వచ్చి మాట చెప్పాడో దావీదు నాట్యం ఆడలేదు అనగానే వీడు కూడా ఏం చేస్తాడు, ఇంకా మెల్లంగా పాపంలో పడిపోతాడు. ఇంకా వాడికి ఏమైపోయింది, ఆ వాక్యం కనిపించింది కానీ ఆ వాక్యం ఉన్న అర్థం వేరు, వాడు అర్థం చేసుకునే విధానం వేరు. అంటే ఇప్పుడు ఇంకో మాట ఏమంటాడు, పౌలు తప్పు చేయలేదా, మనం చేతి తప్పేంది, దావీదు బెత్షెబాతో పాపం చేయలేదా, మనం కూడా తప్పు చేస్తే ఏముందిలే, ఒక స్త్రీతో పాపం చేస్తే దేవుడు క్షమించందాం. అలాంటి వాళ్ళు మాటలు చెప్పంగానే మీరు వినకూడదు. అరే దావీదు తప్పు చేశాడు కరెక్టే, కానీ దేవుడు దావీదు శిక్ష వేసాడు, అటువంటి శిక్ష నీకు కావాలా? చొక్కలు కనిపిస్తే దావీదుకి వేసిన శిక్ష ఎత్తే ఇంకా అంతే, మనం ఉండం. అట్లా ఉండొద్దండి. చెప్తారు, చెప్పేవాళ్ళు 100 చెప్తారు, మనకు ఉండాలి బుద్ధి. ఏది వింటున్నామో మనం చూసుకోవాలి. మనం బైబిల్లోది దేవుడు ఏం చెప్పాడు అది మాత్రమే చూసుకోవాలి, అది మాత్రమే చేయాలి. నేను యూట్యూబ్లో ఒక వీడియో పెట్టినప్పుడు ఇక్కడే ఏమన్నాడు తెలుసా, ఒక అబ్బాయి కింద కామెంట్ రాశారు, తెలియదులేండి, కింద కామెంట్ రాశారు. ఏమని రాశారు తెలుసా, చెప్పేవాడు వినేవాడు ఎన్ని ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చేస్తాడు, మీరు అందరినీ ఏమని రాశాడంటే, మీరు అందరినీ మీ మాయ మాటలు చెప్పి వాళ్ళందరినీ వాళ్ళ డబ్బులు దోచేసుకుంటున్నారు అన్నట్టు రాశాడు. తెలియలా, ఎందుకంటే చాలా మంది అలాగే ఉన్నారు కదా, కానీ డబ్బుల కోసం కాదు మేము వచ్చేది, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి సువార్త వచ్చామంతే. డబ్బులు ఈరోజు ఉంటే రేపు పోతాయి. మా ఆశీర్వాదం మీరేగా, మా శక్తి మీరేగా. దేవుడు అరే నువ్వు ఎంత సంపాదించావు అయ్యా, తెల్లదేవరపల్లి నా ప్రజలు, ఇదిగో వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారయ్యా, హల్లెలూయా. ఉంటారా? ఉంటాను, నన్ను చేయొద్దు, నిజం చెప్పండి, నేను ఉంటారా? మరి పరలోకంలో మనందరం అక్కడ నేను చెప్తాను అక్కడ, అయ్యా ఒరే నీ పంట ఎదురా అంటే, ఇదిగో ఇదే నా పంట. వచ్చారా అందరూ, శబాష్, ఓ బలా మంచి నమ్మకమైన దాసుడా. అలా కాకుండా ఎవరో మాటలు మీరు విన్నారనుకో, అరే నీ పంట ఎదురా అంటే, అయ్యా నేను కష్టపడ్డానయ్యా, నేను మంచి వాక్యం చెప్పాను, అదిగో వాళ్ళు సాతాను వలే అవ్వ ఎలాగైతే మోసపరిచిందో వీళ్ళు అట్లాగే మోసపడిపోయి లోకంలో కలిసిపోయారు అంటారు. సరే నీ తప్పేం లేదు అని చెప్పి మీరు నరకానికి వెళ్ళిపోతారు. అది జ్ఞాపకం ఉంచుకోండి. అర్థమైంది ఇప్పుడు నేను మీకు చెప్పింది? అది మనం ఎలా పడితే ఎవరు మాటలు పడితే అలా మాటలు వినకుండా సాతాను కుయుక్తితో ఎలాగైతే మోసం చేసి మనలో కూడా అలాగే మోసం చేసిద్ది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడిగేలా. శోధకుడు శోధిస్తాడు మనల్ని, శోధకుడు శోధిస్తే ఏది మంచి ఏది చెడు అనేది దేవుని వాక్యం దగ్గరకు వస్తే ఆ వాక్యమే మనల్ని మంచేదో చెడేదో చెబుతుంది. అవ్వ మోసపోయినట్టు మనం మోసపోకూడదు. మనం మోసపోకుండా దేవుణ్ణి ఆత్మ సహాయాన్ని మనం అడిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, అప్పుడు మనకి సహాయం చేస్తాడు. చూడండి, అవ్వనే సాతాను శోధించింది, యేసుక్రీస్తునే సాతాను శోధించింది. యేసుక్రీస్తు ఏమో సాతాను పొమ్మన్నాడు, అవ్వేమో వాడి మాయ మాటలకి లొంగిపోయి పాపానికి దాసులైపోయి ఆమె పోయేది కాక వాళ్ళ భర్తకు కూడా పెట్టి ఈ ప్రపంచాన్ని పాపంలో పడేలాగా చేసింది. ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది, ఒక మనిషి ద్వారానే నిత్య జీవం వచ్చింది. ఆ మనిషి ఎవరు? ఆదాము ద్వారా పాపం వస్తే ఆదాము అవ్వ ద్వారా యేసుక్రీస్తు ద్వారా జీవం అనేది వచ్చింది మనకి. హల్లెలూయా. మనకి జీవం వచ్చిందా? ఆయన ద్వారానే మనకి జీవం, ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆయన ద్వారానే మనకి విమోచన, పాపము నుండి విమోచన. ఆయన మనల్ని విమోచించాడు పాపంలో నుండి. ఆయనకు తగ్గట్టు మనం ఇంకా ఇక నుండి ఆయన మనల్ని విమోచించిన విధంగా మనం ఏం చేయాలంటే, ఎవరైతే సాతాను ఆ బంధకాల్లో పడి ఉన్నారో వారందరినీ దేవుని మాటలు చెప్పి వారిని కూడా విమోచించడానికి, అంటే దేవుని ద్వారా విమోచించడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకా సాతాను వలె మీరు సాతాను కుయుక్తి మాటలు మీరు ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా మీ ఆత్మను మీరే కాచుకోవాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం అనేది దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.